యేసయ్యా నా పాపము బాప నరరూపి అయినావు నా శాపము పాప నరిగి వేటాడితివి నాకు చాలి. నామానికి స్తోత్రం. ఈ వాక్యం అంతా కూడా అంటే సూర్యుని యొక్క చంద్రుని కాంతి ఒక టైంలో ఉంటుంది, ఒక టైంలో ఉండదు. సూర్యుని కాంతి ఉదయం రాత్రి తర్వాత రాత్రి పూట ఉండదు. అంటే ఈ లైట్లన్నీ ఇప్పుడు మన లైట్ ఉంది, ట్యూబ్ లైట్, కరెంటు పోతే ఉండదు. అంటే ఈ లైట్లన్నీ వెలుగు ఎంతసేపు ఉంటున్నాయి? వాటి టైంలో ఉంటున్నాయి. ఆ సూర్యుడు అనేవాడు సాయంత్రము, చంద్రుడు అనేవాడు రాత్రికి, ఈ లైట్లన్నీ కూడా ఆ విద్యుత్ ఉన్నంతసేపు మనకు వస్తున్నాయి. అంటే ఈ కాంతులన్నీ కూడా తాత్కాలికమైనవి. బైబిల్ ఏమంటుందంటే నిజమైన వెలుగుండెను, అది లోకంలోకి వచ్చి ప్రతి మనుషుల్ని వెలిగించింది. హల్లెలూయా. ఆ నిజమైన వెలుగే ప్రభువైన యేసుక్రీస్తు. చికాగోలో ఆయన డాక్టరేట్ చేసి అంటే మంచి వైద్య నిపుణుడు. ఆయనకి చాలా మంది అవార్డులు ఇచ్చారు అనమాట. క్యాన్సర్ వ్యాధులు ఆయన మంచి నిపుణుడు అనమాట. అయితే ఆయన మంచి దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి అతను చాలా మంది స్వస్థపరిచేటువంటి ఇది ఇచ్చాడు. అంటే వైద్య శాఖలో మంచి నిపుణత్వం కలిగిన వాడు. అతనికి ఏం చేశాడంటే పక్కన ఒక చికాగో పక్కన స్టేట్స్ ఆఫ్ అమెరికా కదా, అక్కడ నీకు మేము ఒక డాక్టర్ ఇచ్చి ఒక అవార్డు ఇవ్వాలనుకుంటున్నాం, మీరు అక్కడికి రమ్మని చెప్పారంట ఆయన. ఆ డాక్టర్ సరే, ఆ డాక్టర్ అక్కడ నుండి బయలుదేరి గ్రామానికి ఊరికి రాజు ఉంటాడు, లేకపోతే ఒక ఊరికి సర్పంచ్ ఉంటాడు, ఒక మండలానికి ఎమ్మెల్యే ఉంటాడు, ఒక జిల్లాకి ఎంపీ ఉంటాడు, ఒక స్టేట్కి సీఎం ఉంటాడు, ఒక దేశానికి ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. కానీ దేవుడు మాత్రం ప్రపంచానికి ఉంటాడు. సరే, ఇప్పుడు 35,000 మతాలు అంటున్నాం కదా, ఎవరు దేవుడు? ఎందుకంటే గుడ్డిగా నమ్మేసామంటే ఏముంది? ఇప్పుడు మనం చూస్తుంటాం కొన్ని దగ్గర లక్స్ సోప్ అనుకోండి, LUX కదా లక్స్ సోప్, LEX అని అమ్మేస్తారు. సేమ్ కలర్, సేమ్ ప్యాకింగ్ కూడా అలానే ఉంటుంది. కోల్గేట్ అయితే ఓ ఎత్తేసి ఉంటుంది, ఏ పెట్టారు అలా. అలా మోసగాళ్ళు ఎంటర్ అయిపోతారు. ఎందుకంటే అది బాగా ప్రోడక్ట్ సేలింగ్ లో ఉంటుంది, మన బిజినెస్ కూడా చేసుకోవచ్చు. అలాగే దేవుడి పేరు చెప్పుకొని చాలా మంది వచ్చేస్తారు. ఎందుకంటే దేవుడి పేరు చెప్తే పైసలు బాగా వస్తాయి, అందుకని చాలా మంది ఎంటర్ అయిపోతారు. కానీ ఒరిజినల్ ఒకడే, డూప్లికేట్లు చాలా ఉంటాయి. పాప పరిహారం రక్త పోషణం అవశ్యం, తద్రక్తం పుణ్యదానం బలియాగం.